అనంతపురం జిల్లాలో బతికి ఉన్న రైతుని రికార్డులో చంపేశారు అధికారులు. ఈ విషయం తెలుసుకున్న ఆ రైతు రికార్డులను చూసి అవాక్కయ్యాడు. గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామానికి చెందిన ఆరేటి నరేష్ అనే వ్యక్తికి తన తండ్రి 2023లో 3.73 ఎకరాల పొలం రాసిచ్చాడు. ఇందులోనే వ్యవసాయం చేసుకుంటున్న నరేష్ కొత్త పాస్బుక్ తీసుకున్నాడు. అయితే రైతు భరోసా, పీఎం కిసాన్ లాంటి పథకాలకు అప్లై చేసుకున్నా ఎప్పుడూ లబ్ధి పొందలేదు. అప్లికేషన్ రిజెక్ట్ అవుతూ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అర్జీలు పెట్టుకున్నా తిరస్కరించారు. చేసేదేమీ లేక రైతు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేశాడు. ఆధార్ నెంబర్ చెప్పగానే అతను చనిపోయినట్లు సమాధానమిచ్చారు. దాంతో కంగుతిన్న రైతు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. చివరికి వాట్సాప్ గవర్నెన్స్ లో అప్లికేషన్ పెట్టుకున్నా అక్కడ కూడా మృతి చెందినట్లు చూపించడంతో ఎంపీడీఓని ఆశ్రయించాడు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హామీ ఇచ్చారు. నాకు గత నా పేరు నరేష్ బాబు సార్. గత 2 సంవత్సరాలుగా అమ్మ నాన్న నుంచి 3 సంవత్సరాలు సపరేట్ అయినా నాకు విభాగాల్లో 3.5 ఎకరా వచ్చింది నా పేరు మీద. సరే వచ్చింది కదా అని సచివాలయంలో అప్లై చేసినాను. ఈ పోయిన సంవత్సరం రాలే, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, పిఎం కిసాన్ రాలేదు, ఏమీ రాలేదు. నాకు ఈ సంవత్సరం అయినా వస్తుంది కదా అని చెప్పేసి కొత్తపేటకి వెళ్ళి పెట్టేసి వచ్చిన 3 సార్లు. కానీ ఈ సంవత్సరం లిస్టు చూసుకుంటే రాలేదు. సరే ఎందుకు రాలేదు అని ఈ నెల పోయిన నెల జూన్ 19వ తేదీ 15521కి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు చనిపోయినట్లు ఆధార్ కార్డు నంబరు చూపించుకొని చనిపోయినట్లు నిర్ధారించినారు. ఇదే విషయాన్ని నేను ఎందుకు నేను చనిపోయినాడని చెప్తే బాగుండదని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, కలెక్టర్ ఆఫీస్లో హౌస్ హోల్డ్ మ్యాప్ ఒకటే ఉందని వచ్చింది సార్. ఇది ఎందుకు ఇట్లా ఉంది, కనీసం మాది సపరేట్ చేయండి, మేము సపరేట్ పోయి 3 సంవత్సరాలు అయిందని అట్లా చెప్పడం జరిగింది. అలాగైనా నేను చనిపోయినాను లేదు బతికే ఉన్నానని గుర్తిస్తారనే ఉద్దేశంతో నేను పెట్టినాను. 23వ తారీఖు అర్జీ ఇచ్చినాను. ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ నాకు సమాధానం రాలే.